మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ కు మరో కొత్త తలనొప్పి వచ్చి పడిందట. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త పాత పంచాయతీ తీవ్ర రూపం దాల్చుతుందట. ఎమ్మెల్యే వర్గం ఒక అభ్యర్థిని, పాత కాంగ్రెస్ వర్గం మరో అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు జోరుగా సాగుతుండటంతో ఇటు క్యాడర్ కు అటు రాష్ట్ర నాయకత్వానికి ఏం చేయాలో తోచడం లేదట. అభ్యర్థుల ఎంపిక నాదే, నేను నిలబెట్టే అభ్యర్థులే బరిలో ఉంటారని అసలు కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది చెబుతుండటం వర్గ పోరుకు ఆజ్యం పోసినట్లు అవుతుందట. మరి అధిష్టానం ఈ పంచాయతీని ఎలా అధిగమిస్తుంది? పంచాయతీల్లో జరిగిన తప్పును మున్సిపాలిటీల్లో సరిదిద్దుకుంటారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు హస్తం కండువా కప్పుకుని ఫిరాయింపు ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారంతా కండువా అయితే మార్చారు, కానీ స్థానికంగా పాత కాంగ్రెస్ నేతలతో ఇమడలేకపోతున్నారట. వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటాన్ని ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో జాయిన్ అయి దగ్గర సంవత్సరం కావస్తోన్న కొన్ని చోట్ల ఇంకా వారి జాయినింగ్ ని అస్సలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒప్పుకోవటం లేదు. దీనికి తోడు ఎన్నిక ఏదైనా తాజా ఎమ్మెల్యేతో పాటు పాత కాంగ్రెస్ గ్రూప్ కూడా ఒక అభ్యర్థిని బరిలో ఉంచుతున్నారు. దాంతో ఇద్దరి మధ్య వేరే పార్టీ అభ్యర్థికి లాభం చేకూరుతోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నోటిఫికేషన్ రానప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్ పోరుకు కసరత్తులు మొదలుపెట్టాయి. ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇక సీఎం సైతం జిల్లాల టూర్కు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతామని అధికార కాంగ్రెస్ ధీమాగా ఉంది. ప్రభుత్వ లోపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ రెడీ అవుతోంది. ఇక పురపాలక ఎన్నికలు జరిగేది పూర్తిగా అర్బన్ ప్రాంతం కాబట్టి పట్టణ ప్రాంతాల్లో తమకే పట్టుందని, మెజారిటీ స్థానాలు తామే గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 131 పురపాలక సంఘాలు, 15 నగరపాలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో కనీసం 90% కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మున్సిపల్ స్థానాలను ఎలా కైవసం చేసుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా 5 నియోజకవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో కాంగ్రెస్ నేతలకు అర్థం కావటం లేదని హస్తం నేతలు చెబుతున్నారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ రూపంలో ఇబ్బంది కలిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ బాధ రెట్టింపు కానుంది. ముఖ్యంగా జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, పటాన్చెర్, చేవెళ్ల, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య వివాదం ముదురుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన సంజయ్ కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది తానేనని, వేరే వాళ్లు ఇన్వాల్వ్ అయితే తల నరుకుతా అని ఘాటుగా స్పందించారు. ఇక గద్వాల నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరితా తిరుపతయ్యకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్టేషన్ గన్పూర్ కొత్తగా మున్సిపాలిటీ అయింది. అక్కడ కూడా కడియం శ్రీహరి, ఇందిరా మధ్య వివాదం నడుస్తోంది. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీం భరత్, కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే కాళే యాదయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక బాన్సువాడలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇలా ఫిరాయింపు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బాధ తప్పేలా లేదు. పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా విడిపోయి తమ మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకోవాలని కసరత్తు చేస్తున్నారు. తమ వర్గం వాళ్లకి టికెట్ రాకపోతే రెబల్గా పోటీ చేసి తీరుతామని ఇరు వర్గాల నేతలు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో అనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. ఫిరాయింపు నియోజకవర్గాల్లో 2 వర్గాల నేతలు కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. దీంతో పార్టీ దూతగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని 5 నియోజకవర్గాలకు పంపాలని పార్టీ నిర్ణయించింది. గొడవలు లేకుండా, రెబల్స్ నుంచి పోటీ లేకుండా నేతల మధ్య సయోధ్య కుదుర్చాలని మీనాక్షి నటరాజన్ డిసైడ్ అయింది. ఇక పార్టీ నుంచి ఒక కమిటీ వేసి సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా పట్టు కోసం ప్రయత్నిస్తున్న నేతలు మీనాక్షి మాట వింటారా లేదా చూడాలి. రెబల్స్ నుంచి నామినేషన్లు పడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదని హస్తం నేతలు చెప్తున్నారు. ఇక ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.